రెడ్డి రవికిరణ్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు షేక్ సైదా గారు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో శేఖర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సభ నిర్వహిస్తున్నారో అక్కడ సమరశంఖం పూరించారు. ఎన్నికలకు సిద్ధం అంటూ ఆయన ప్రకటించారు. దాంతోపాటు అటు టీడీపీ, జనసేన, బీజేపీలో అన్ని పార్టీలని విమర్శించారు. ఇది యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న దాంట్లో ఎవరు గెలుస్తారు అనేది, అలాగే మోసం విశ్వసనీయతకు మధ్య జరుగుతోంది. అటువైపు కౌరవులు ఉన్నారు, ఇటువైపు పాండవ సైన్యం ఉంది. ఎవరిని గెలిపించుకుంటారు అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భంలో ఏంటి ఎన్నికల స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది వైసీపీది? అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఈరోజు సభ చూసిన తర్వాత మా నాయకుడు మాట్లాడిన దానికి మా క్యాడర్ ఎంత ఉత్తేజం పొందిందో, అదేవిధంగా మా ప్రత్యర్థులకి దింపుడు గల్ల ఆశలు కూడా పోయాయండి. దింపుడు గల్ల ఆశలు కూడా నిరాశ అయిపోయింది వాళ్ళకి. ఇంకా ఆ క్యాడర్, ఆ సభ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం, దానికి హాజరైనటువంటి మా పార్టీ కార్యకర్తలు మాత్రమే అండి. ప్రజలు హాజరు కాల. పార్టీ కార్యకర్తలే 5 లక్షలకు పైచిలుకు ప్రజలు హాజరైనప్పుడు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఆద్యంతం ఎన్నికలకి సమర శంఖం పూరించి మేమేం చేశాం, ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ప్రజలకు, మాకు అధికారంలో ఉన్నప్పుడు మేమేం మంచి మేలు చేశాం, చంద్రబాబు నాయుడు గతంలో ప్రజలను ఎలా మోసం చేశాడు. ఒక చిన్న ఉదాహరణ, డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి సున్నం పూసినటువంటి చంద్రబాబు అయితే, మేము చెప్పిన విధంగా 25,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ చేయడమే కాకుండా 5,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి మేము అక్క చెల్లెలకు అందించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సమర శంఖం పూరించారు. ఇక చంద్రబాబు నాయుడు ఎత్తులు, చిత్తులు, పొత్తులు అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో, ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే వాళ్ళకి రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎంగా చేశారు, కానీ ఏనాడైనా నేను మంచి చేస్తేనే నాకు ఓటేంటి అని అడిగే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఎప్పుడైనా? కానీ మా నాయకుడికి మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అడిగే దమ్ము ఉంది. ఆయన కార్యకర్తలుగా, ఆయన వెంటగా రేపు ఎన్నికల సమరానికి లక్షలాది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారండి. రైట్. సో బోస్ గారు, జనసేన పార్టీ అలాగే టీడీపీ పొత్తు వ్యవహారం అనేది